కోనసీమ ముద్దుబిడ్డ దివంగత నేత స్వర్గీయ మాజీ లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 74వ జయంతి వేడుకలు అమలాపురం బాలయోగి ఘాట్ నందు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఐనావత్తుల ఆనందరావు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి విగ్రహానికి నివాళులర్పించారు. కోనసీమ వాసుల చిరకాలిక వాంఛ రైల్వేను పూర్తి చేశామని, మా తండ్రి కన్న కలలు నిజం చేస్తానని హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, బాలయోగి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై బాలయోగి విగ్రహానికి నివాళులర్పించారు. స్వర్గీయ మన జీఎంసీ బాలయోగి గారు, అలాంటి జీఎంసీ బాలయోగి గారి యొక్క 74వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన యొక్క ఘాట్ దగ్గర అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కానీ లేకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు వేలాది మంది వచ్చి నివాళులు అర్పించి ఆయనకు ఘనంగా ఈరోజు ఈ యొక్క ఆయన యొక్క జ్ఞాపకాలని మరి ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ గడుపుతున్న ఈరోజు ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం, ఆయన స్వర్గలోకంలో ఉంటారు. ఎందుకంటే ఒక మహానుభావుడు, గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏంటో ఈ ప్రాంతానికి పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి వేళ ఒకటి తెలియజేసుకుంటున్నాం. నేను ఎమ్మెల్యేగా నేను కానీ, పార్లమెంట్ సభ్యులుగా హరీష్ గారు, తనయులు హరీష్ గారు కానీ, లేకుంటే మంత్రి గారు కానీ, మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరము కూడా బాలయోగి గారు ఏదైతే ఈ కోనసీమ కోసం అభివృద్ధి ఆశించారో, ఆయన ఏ పనులను జరగాలని కోరుకున్నారో అవన్నీ మేమందరము కలిసికట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుక్కల సింపిని విస్తర మాదిరిగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన